హాయ్ అండి. 'గీతిక' సిరీస్‌లోని 5వ భాగాన్ని వినండి. ఒకరోజు పక్కింటి కవిత గీతిక దగ్గరికొచ్చింది. "గీతూ, ఆ రోజు హాస్పిటల్‌కి వెళ్తూ మీ అమ్మ నా చెయ్యి పట్టుకుని 'కవిత, గీతుని చూసుకో' అని చెప్పి వెళ్ళిందిరా. కానీ నువ్వు స్కూలుకి సరిగ్గా వెళ్ళకుండా చదువుని నిర్లక్ష్యం చేస్తున్నావు. నువ్వు బాగా చదువుకుని ఒక గొప్ప స్థాయికి చేరి అందరూ గర్వపడేలా ఉండాలని మీ అమ్మ కోరుకుంది. ఆమె ఆఖరి కోరికను నువ్వు తీర్చాలి. అదే నీ ముందున్న ఏకైక లక్ష్యం" అని ధైర్యం చెప్పింది. తండ్రి తనను పరీక్షలయ్యాక అమ్మమ్మతో పంపిస్తాడనే నిజం తెలియని గీతిక కవిత మాటలతో చదువుపై దృష్టి పెట్టింది. తండ్రికి, అమ్మమ్మకు ఆసరాగా ఉంటూ నెమ్మదిగా రొటీన్ లైఫ్‌కి అలవాటు పడసాగింది. కానీ ప్రతి పనిలో, ప్రతి మాటలో అమ్మను తలుచుకుంటూనే ఉంది. ఇటు రాధమ్మకు రోజు రోజుకి దిగులు పెరుగుతోంది. నేనున్నాను కాబట్టి నా వెంట పంపిస్తున్నాడు. కానీ నాకేదైనా అయితే ఈ పిల్ల గతి ఏంటి దేవుడా! ఇప్పటి వరకు ఎప్పుడు నన్ను పైకి తీసుకుపోతావా అని వేడుకునే నేను, ఇప్పుడు గీతూకి ఒక జీవితం ఏర్పడే వరకు నన్ను బ్రతికించు అని వేడుకుంటున్నాను అని మనసులో అనుకుంది. నా కూతురు నవీన తన బిడ్డ భవిష్యత్తు కోసం ఎంతో ముందు చూపుతో ప్రణాళికలు వేసింది. అవన్నీ గీతికకు దక్కేలా చూడు దేవుడా! దాన్ని ఏ లోటు లేకుండా పెంచే బాధ్యత నీదే అని మనసులోనే కానరాని దేవుళ్లకు మొక్కుతోంది రాధమ్మ. అలా నెలలు గడుస్తున్నాయి. పరీక్షల టైము వచ్చేసింది. పుస్తకాలు తీస్తే చాలు గీతికకు అమ్మే గుర్తొస్తోంది. అమ్మమ్మ, పరీక్షలప్పుడు అమ్మెప్పుడు నాతో పాటు కూర్చునేది. నాకు తెలియనివి చెప్పేది. ప్రశ్నలు వేసి చదివించేది. అమ్మమ్మ, దేవుడు అమ్మను మళ్ళీ మన దగ్గరికి పంపించేస్తే ఎంత బావుండును. కానీ అమ్మ మనకు ఇంకెప్పటికీ తిరిగి రాదు కదా అంది గీతిక కన్నీళ్లు పెట్టుకుంటూ. రాధమ్మ ఆ చిన్నారిని గుండెలకు హత్తుకుని ఓదార్చడం తప్ప ఏమీ చేయలేకపోయింది. మరొక వైపు విరించి తీవ్రమైన మానసిక క్షోభను అనుభవిస్తున్నాడు. ఎంతో ప్రేమించిన భార్యను తన చేతులారా పోగొట్టుకున్నాననే నేరభావం అతన్ని లోపల తినేస్తోంది. ఆ బాధ తట్టుకోలేక అతను మద్యానికి బానిసయ్యాడు. తను తాగిన విషయం గీతికకు తెలియకూడదని కూతురుతో మాట్లాడడం, దగ్గరికి వెళ్ళడం పూర్తిగా తగ్గించేశాడు. నెమ్మదిగా రాత్రిపూట ఇంటికి రావడం కూడా మానేశాడు. నవీన ఆపదకాలంలో పనికొస్తుందని ఎంతో ఆశగా కొన్న బంగారం తీరా సమయానికి లాకర్‌లో ఉండిపోయి ఆమె ప్రాణాలనే కాపాడలేకపోయింది. ఆ చేదు నిజం విరించిని మరింత కృంగదీసింది. డాడీ ఇంకా రాలేదేంటి? ఎప్పుడొస్తావు? అని గీతిక ఫోన్ చేస్తే, ఈరోజు రానురా, ఆఫీస్‌లో వర్కుంది అని ఫోన్ పెట్టేసేవాడు. అమ్మ నన్ను వదిలిపోయి వెళ్ళిపోవడమే కాకుండా ఇప్పుడు డాడీ కూడా నాకు దూరమవుతున్నారా అని గీతిక ఏడుస్తూ కూర్చునేది. అమ్మమ్మ, డాడీ ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? ఇంటికే రావడం లేదు. ఏదైనా మాట్లాడదామని వెళ్తే రేపు మాట్లాడదాంలే అని పంపించేస్తున్నారు అంది గీతిక బాధగా. అమ్మ పోయిన బాధలో మీ నాన్న అలా ఉన్నాడురా. నువ్వు అవన్నీ పట్టించుకోకుండా ఎగ్జామ్స్ బాగా రాయి. నీ పరీక్ష అయిపోగానే మనం మన ఊరు వెళ్ళిపోదాం అంది రాధమ్మ. ఎందుకమ్మమ్మా? మనం వెళ్ళిపోతే డాడీ ఇక్కడ ఒక్కరే అయిపోతారు కదా. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు. ఒక వారం ఉండొచ్చేయి అంది గీతిక తండ్రిపై ప్రేమతో. లేదురా, మీ నాన్నమ్మ వస్తోందట. ఆవిడిక్కడ ఒక నెల రోజులు ఉంటానంది అంది రాధమ్మ. నాన్నమ్మకి మనమంటే నచ్చదు కదా. కానీ డాడీని బాగానే చూసుకుంటుందిలే. అయితే మనం ఊరికి వెళ్దాం అమ్మమ్మ అంది గీతిక సర్దుకుంటూ. ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. గీతిక పరీక్షలు రాసి ఇంటికొచ్చేసరికి రాధమ్మ లగేజ్ సర్దుకుని రెడీగా ఉంది. రేపు వెళ్దాంలే అమ్మమ్మ. ఇప్పుడే ఎందుకు? అయినా డాడీకి చెప్పాలి కదా అంది గీతిక. అంతలోనే విరించి లోపలికొచ్చాడు. అతని ముఖంలో ఏదో తెలియని అపరాధ భావం కనిపిస్తోంది. నేనే అమ్మమ్మతో చెప్పానురా, మీరిద్దరూ ఊరికి వెళ్తానన్నారు కదా, అందుకే టికెట్స్ బుక్ చేసి తెచ్చాను అన్నాడు విరించి కూతురు వైపు చూడకుండా. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.